అయ్యా, ఊరి పెద్దగారు, మీరు ఎక్కడో పొరపాటు పడుతూ ఉన్నారు. కనీసం మా అంతట మేము ఒక్క అడుగు కూడా వేయకుండా అతి భయంకరమైన చీకటి లోకంలో బతుకుతూ ఉన్నాం. మాకు 2 కళ్ళు కనిపించడం లేదు. ఆఖరికి మంచినీళ్లు కావాలన్నా సరే ఇదిగో ఈ అమ్మాయి మీదే ఆధారపడి బతుకుతూ ఉన్నాం. అలాంటిది నేనొక వ్యక్తిని చంపడమా? మా పనిలే మేము చేసుకోలేక చీకటి లోకంలో బతుకుతూ ఉన్నాం. చెట్టంత కొడుకు నా కుమారుడు ఇంకా తిరిగి రాలేదన్న ఆవేదనతో దుఃఖముతో బతుకున్నాం. అలాంటిది నేనొకరిని చంపి వాని రక్తాన్ని తాగడమా? లేదు ఊరి పెద్దగారు, మీరు ఎక్కడో పొరపాటు పడుతూ ఉన్నారు. ఎవరో చేసిన తప్పుకు మేము బలైపోయేలా ఉన్నాం. అయ్యా ఊరి పెద్దగారు, దయచేసి మాపై కాస్త కనికరం చూపించండి. ఆ పని మేం చెయ్యలేదయ్యా. అయ్యా, మా యొక్క ముసలి ప్రాణాలపై ఎందుకింత అభారం వేస్తూ ఉన్నారయ్యా? అమ్మా జానకమ్మగారు, ఇదిగో నేను మీకన్నా ఎక్కువగానే ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఈ ఊరి లోపల ఎవరిని అడిగినా సరే మీ మీద అందరూ ఏదో అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పైగా ఈరోజు ఉదయం ఇదిగో ఈ యొక్క గోపన్న కూడా మీ ఇంటి వైపుకు రాగా మీ ఇంటి ముందే ఆ వ్యక్తిని చంపుకు తిన్నారని నాకు సాక్ష్యం కూడా చెబుతూ ఉన్నారు. ఊరి ప్రజలందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారు. ఖచ్చితంగా అది మీరు చేసే ఉండే ఉంటారు. మీ ఇంట్లో అయినా సరే ఏదో తప్పు జరిగే ఉండే ఉంటుంది. ఖచ్చితంగా మీరు తప్పు ఒప్పుకోవాల్సిందే. లేకపోతే ఇంతవరకు మీరు పెద్దవారన్న గౌరవంతోనే మాట్లాడుతున్నాను. లేకపోతే మీకు శిక్ష వేసి మీ ద్వారానే నిజం రాపిస్తాం. అంతవరకు తెచ్చుకోకుండా జరిగిన విషయమంతా నాకు పూర్తిగా చెప్పండి. లేకపోతే ఇక నా చేతుల్లో ఏమీ లేదు. అయ్యా ఊరి పెద్దగారు, మీరు మమ్మల్ని చంపినా కొట్టినా తిట్టినా ఆఖరికి మమ్మల్ని ఊరి నుంచి వెలేసినా సరే మాకు ఏ పాపం తెలియదు. నిజంగా చెప్తున్నాం, మేము ఎవరిని చంపడం గాని చేయడం లేదు. మేము ఆహారం తిని చాలా రోజులైంది. మా పరిస్థితులు చూస్తే మీకు అర్థం కావడం లేదా? మా యొక్క దేహాన్ని చూసినా సరే మీరు మమ్మల్ని అనుమానించడం సాధ్యం కాదు. అమ్మా, నువ్వేనా చెప్పమ్మా, మనం ఏ తప్పు చేయలేదని చెప్పు. మమ్మల్ని ఏదో విధంగా ఎవరో చంపేశామని అంటూ ఉన్నారు. చెప్పమ్మా, నువ్వేనా చెప్పు. అమ్మా జానకమ్మగారు, ఇదిగో ఈ యొక్క వెంకన్నే ఈ గోపన్నే మీ ఇంటి ముందు తెల్లవార చూశాడంట. ఎవరో ఒక అమ్మాయి అతి కిరాతకంగా చంపి తినేసిందంట. నాకు తెలిసి ఈ అమ్మాయి మీదే నాకు అనుమానంగా ఉంది. ఇదిగో ఇంటకి అసలు ఎవరు నువ్వు? ఈ ఊరిలోకి ఎందుకొచ్చావు? అది శంకరయ్య ఇంట్లో ఎందుకుంటున్నావు? నాకు నిజం చెప్పు, లేకపోతే శిక్ష అనుభవిస్తావు. అవునయ్యా, అవును. ఇదిగో ఈ అమ్మాయే ఊరి పెద్దగారు. నేను అటువైపుగా వెళ్తూ ఉంటే పాపం ఆ ఎంకన్న గారిని ముండ ముంచి తల వేరు చేసి రక్తాన్ని తాగేసిందయ్యా. ఎంతో కిరాతకంగా వాడి శవాన్ని కూడా పొట్టలో మింగేసి దుమ్ములన్నీ కరుక్కుని నములుకుంటూ మింగేసిందయ్యా. నేను కళ్ళాల చూశాను. ఈ అమ్మాయే. ఇదిగో నువ్వు ఎన్ని అబద్ధాలైనా సరే మా నుంచి తప్పించుకోలేవు. పాపం అన్యాయంగా ఏ తప్పు చేయని వాణ్ణి పొట్టన పెట్టుకున్నావు గదా. అసలు నువ్వు మనిషివా పిశాచివా? నిన్ను చూస్తూ ఉంటే అమాయకంగానే కనిపిస్తున్నావు, కానీ నువ్వు చాలా ప్రమాదం. ఊరి పెద్దగారు, ఇలాంటి దాన్ని ఊర్లో ఉంచకూడదు. ఇలాంటి వాళ్ళని ఊరి నుంచి దూరంగా తరిమి కొట్టేయండి, లేకపోతే ఊరికే ప్రమాదం అయ్యేగారు. నేను చెప్పేది నిజమేనండి బాబు. నిజంగా ఈ అమ్మాయే చంపుకు తినేసింది. నా 2 కళ్లతో చూశాను. నేను సాక్ష్యం చెప్తాను. ఏ దేవుణ్ణి మీద ప్రమాణం చేయమన్నా నేను చేసి చెప్తానయ్యా. ఊరుకోవయ్యా, వింటున్నాం కదా అని ఓ కథలు చెప్పుకుంటూ వస్తున్నావు. నేను మనుషుల్ని చంపి తినడమేంటి? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో ఏంటో. అయినా ఇందాక నుంచి నేను ముద్దాయిని కాదని చెప్తున్నాను కదా. అయినా మీకెవరికి చెవులు వినపడవా? అసలు ఇంతటి ముసలివాళ్లు నేనొక అబ్బాయిని చంపుకు తినడమా? వాడి రక్తం కూడా తాగడమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాపై మీరేదో కక్ష కట్టారు. పాపం ఈ ముసలివాళ్ల మీద కూడా మీరందరూ కక్ష కట్టారు. ఇదిగో మీ దిక్కున్న చోటకు వెళ్లి చెప్పుకోండి. వెళ్ళండి, నేను ఎవ్వర్నీ చంపలేదు. అలాగని మమ్మల్ని మీరెవ్వరూ ఏమీ చెయ్యలేరు. మీ దిక్కున్నంత వరకు చెప్పుకొనే వెళ్ళండి. అంతేగాని అస్తమానం నువ్వే చంపావని మా మీదకి కని వస్తే మాత్రం ఈసారి ఊరుకోనింకా. అయ్యే బాబోయ్, ఊరి పెద్దగారు చూశారా? నా ముందే ఎంత పొగరుగా మాట్లాడుతుందో. ఇలాంటి దానికి మాటలతో చెప్తే కాదండి, దీనికి చెట్టు కట్టి కడితే తప్ప నిజం బయటకు చెప్పదు. ఆది అంతా చూస్తే ఈ ఊరి పెద్ద కోపావేశానికి లోనయ్యి ఈ శంకరుడి తల్లిదండ్రులతో పాటు ఆ అమ్మాయిని కూడా ఒక చెట్టుకి కట్టి తన మనుషులతో అతి కిరాతకంగా కొట్టిస్తూ ఉన్నాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఈ శంకరుని యొక్క తల్లిదండ్రులిద్దరూ ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు. ఆ ఆర్తనాదాలు నేరుగా ఈ ఊరి చివరలో ఉన్న ఆ శివలింగానికి వినిపిస్తూ ఉన్నాయి. శివలింగం ఒక్కసారిగా కన్ను తెరుచుకుంది. ఆ మహాశివుడైన పరమేశ్వరుడు తన నేత్రాలతో
అతి భయంకరంగా చూస్తూ ఉన్నాడు. ఆ పరమశివుడి యొక్క శివలింగంలో నుంచి శివవాణి వినిపిస్తూ ఉంది. నాయనా పక్షిరాజా, వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వు. నాయనా పక్షిరాజా, వెళ్ళు. శంకరుని తల్లిదండ్రులు ఆపదలో ఉన్నారు. వాళ్ళని పట్టి పీడిస్తున్న ఆ భయంకరమైన పిశాచి యొక్క మాయావలను చీల్చి ఆ శంకరుని తల్లిదండ్రుని ఇద్దరినీ కాపాడు. వెళ్ళు, నీ ప్రతిభను చూపించు నాయనా అని శివలింగంలోనుంచి మాయావాణి వినిపించింది. ఆ మాటలు విన్న ఆ కొంగ సరేనని చెప్పి ఆకాశంలో ఎగురుకుంటూ నేరుగా ఊరి చివర వద్దకు వచ్చేసరికి కొంగ రూపంలోనుంచి కాస్త నేరుగా మానవ రూపంలోకి మారి ఒక ఋషివలే నడుచుకుంటూ నేరుగా ఈ శంకరుని తల్లిదండ్రులు పడుతున్న ప్రదేశాన్ని వద్దకు చేరుకున్నాడు. ఆగండే, ఎందుకు ఆ అమాయకపు శంకర తల్లిదండ్రులను ఇద్దరిని ఎందుకు బలిచేస్తూ ఉన్నారు? మీరు అనుకున్న విషయం నిజమే కావచ్చు. ఆ ఇంట్లో ఏదో భయంకరమైన శక్తి ఉండవచ్చు. అయినా ఆ యొక్క పాపానికి శిక్షలు మాత్రం ఆ శంకర తల్లిదండ్రులకు మాత్రం ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు అమాయకులు. మీరు అనుకున్న విధంగానే వాళ్లతో ఉంటున్న ఈ అమ్మాయి మాత్రం మానవ రూపం కాదు. ఇది ఒక భయంకరమైన పిశాచి. కావాలంటే మీ ముందే నిరూపిస్తాను, చూడండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ఆ సాధువు మంత్రాలు జపించి ఒక జలాన్ని ఆ అమ్మాయిపై జల్లేసరికి ఒక్కసారిగా ఆ అమ్మాయి రూపం ఒక భయంకరమైన పిశాచి రూపంలా మారిపోయింది. ఆ రూపాన్ని చూసి గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా హడలిపోయారు. ఆ పిశాచి కూడా కోపంతో రగిలిపోయి గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఉంది. అదంతా చూస్తూ ఈ సాధువుతో పాటు ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ గ్రామ ప్రజలందరూ భయపడుతూ ఉంటే ఈ యొక్క సాధువు మాత్రం వాళ్లతో ఇలా అంటూ ఉన్నాడు, ఎవ్వరూ భయపడకండి. ఇప్పుడు ఈ పిశాచి నా ఆధీనంలో ఉంది. ఒక్క అడుగు తీసి కూడా ఈ పిశాచి బయటకు వెళ్లలేదు. ఇప్పుడు ఇది శివాధీనంలో ఉంది. ఈ పిశాచి చంపిన ఆ వ్యక్తిని మీ కళ్ల ముందే తిరిగి మళ్ళా బ్రతికిస్తాను. చూడండి. ఓం హ్రీం శక్తి రూపిణి, ఓం హ్రీం మహాశక్తిం అని మంత్రాలు చదవగా ఆ పిశాచి నోటిలోంచి తను ఇదివరకే చంపిన ఆ వ్యక్తి యొక్క శరీర భాగాలన్నీ బయటకు వచ్చాయి. ఈ యొక్క ఋషి తన చేతిలో ఉన్న మంత్రదండంతో ఒక మంత్రాన్ని చదివి శక్తిని ప్రవేశపెట్టేసరికి చనిపోయిన వ్యక్తి కాస్త తిరిగి మరలా బ్రతికిలేచారు. ఆ వ్యక్తిని చూసి గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అది అంతా చూస్తూ ఈ యొక్క గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. తమ కళ్ల ముందు జరిగిన ఆ భయంకరమైన సన్నివేశాలన్నిటినీ చూసి వీళ్లందరూ భయభ్రాంతులయ్యారు. అది అంతా చూస్తూ ఈ యొక్క ఋషి మాత్రం తన మంత్రదండంతో అగ్గిని నేరుగా ఆ పిశాచి మీదకు ప్రవేశపెట్టేసరికి ఆ పిశాచి అక్కడికక్కడే కాలి బూడిదలా మారిపోయింది. తన ఆత్మ నేరుగా ఆకాశంలో కలిసిపోయింది. అది అంతా చూస్తూ ఈ గ్రామ ప్రజలందరూ ఆ యొక్క ఋషితో, అయ్యా మహర్షి, తెలియక చేసిన మా తప్పుని క్షమించండి. ఎంతకాలం ఈ శంకర్ తల్లిదండ్రులు ఏదో తప్పు చేస్తారని చెప్పి మేము ఎంతో భావించాం. కానీ వీళ్ళిప్పుడు అమాయకులని మాకు అర్థమైంది. మాదే తప్పు. మేము అనవసరంగా తొందరపడి వీళ్ళని అతి కిరాతకంగా కొట్టించాం. మమ్మల్ని క్షమించండి. అమ్మా, మీరు కూడా మమ్మల్ని క్షమించాలి. అరే ఊరి పెద్దగారు, ఇందులో మీరు చేసిన తప్పేమీ లేదు. మా ఇంట్లోనే మాతో కలిసి ఉన్న ఈ భయంకరమైన పిశాచితో ఇంతకాలం మేము ఒకే ఇంట్లో ఉన్నామంటే మాకు చాలా భయంగా ఉంది. ఇంతకాలం మేం తాగింది కూడా రక్తమని తెలిస్తే మేము ఇంకా ఎలా ఉండేవాళ్లమో ఏంటో. పోనీయండి, ఇప్పటికైనా సరే నిజం తెలుసుకున్నారు. ఈ మహర్షి రావడం వల్ల మా గురించి మీకంతా అర్థమైంది. మమ్మల్ని ఆ పిశాచి నుంచి కాపాడగలిగారు. అయ్యా, మీకు వందనాలు. అయ్యా, ఇంకొక సహాయం. మా కుమారుడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో కాస్త మీరు ఏమన్నా తెలుసుకుని చెప్పగలరా? మాకు కాస్త సహాయం చేయండి. మా కుమారుడికి ఏమీ జరగకుండా చక్కగా ఉండేలా ఆశీర్వదించండి స్వామి. దయచేసి మా కుమారుడికి మీరు అండగా ఉండేలా ఉండండి స్వామి. మీకు రుణపడి ఉంటాము. ఆ మాటలు విన్న ఋషి ఈ విధంగా పలికాడు, నాయనా, చింతించకండి. మీ కుమారుడు కారణజన్ముడు. అతని పట్ల ఆ పరమశివుడి అనుగ్రహం ఎప్పుడూ ఉండి ఉంటుంది. అతను ఎప్పుడు లోకకార్యం కోసం సుదీర్ఘ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. అతనికి వచ్చిన భయమేమీ లేదు. అతనికి అండగా లోకాల నాయకుడైన మా పరమశివుడు అండగా ఉంటాడు. అతనికి ఎటువంటి కష్టం వచ్చినా మా పరమశివుడు వెంటనే వచ్చి అతని రక్షించుకుంటాడు. అతని కోసం మీరెవరూ చింతించకండి. అతను ఖచ్చితంగా ఈ లోకం వినాశనం కాకుండా ఉండటానికే ఒక మహత్తరమైన కార్యం చేయటానికి వెళ్తూ ఉన్నాడు. అతని మీద ఎవరూ అధైర్యపడకండి.
అతడు అజేయుడు, అతడు ఒక శక్తివంతుడు. అతని వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలకు కాదు, ప్రపంచమంతా ఎంతో సంతోషంగా, శాంతియుతంగా నెలకొంటుంది. అతని పట్ల మీరెవరూ అనుమానం వ్యక్తం చేయకండి. అమ్మా, నువ్వు కూడా నీ కొడుకు పట్ల ప్రేమ ఉండొచ్చు, కాని అతను పరమశివుడి ప్రసాదం. పరమశివుడి అనుగ్రహంతో పుట్టిన ఆ బిడ్డకు ఎట్టి పరిస్థితులలోనూ అపజయం కలగదు. నాపై నమ్మకం ఉంచండి. అలాగే స్వామీ, అలాగే, తప్పకుండా. కాని తల్లిని కదా, నా కొడుకు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని ఒక చిన్న ఆలోచనతోనే అడిగాను. మేం చేసిన తప్పు క్షమించండి. అరే అమ్మా, ఆ మాత్రం దానికి క్షమించమనడం ఎందుకు? నీ బిడ్డపై నీకు హక్కు ఎప్పుడూ ఉంటుంది. ఆ పరమశివుడి దయవల్ల నీ బిడ్డ ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడు. ఎట్టి పరిస్థితులలోనూ అతనికి ఆపద వాటిల్లదు. అలా వాటిల్లే సమయాన పరమశివుడే నన్ను తోడుగా పంపిస్తాడు. అంతవరకు అధైర్యపడకండి. అందరూ ధైర్యంగా ఉండండి. మీ కొడుకు మరికొద్ది రోజుల్లోనే వెనక్కి తిరిగి వస్తాడు. ఇక అందరూ సంతోషంగా ఉండండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.